జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడు ఉన్నారు, కేతు ఉన్నారు. రాహుగా దృష్టి లగ్నం మీద పడుతోంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో మరీ ముఖ్యంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమ శని నడుస్తోంది. శని 13వ తారీఖు నుంచి వక్రించబోతున్నారు, బలంగా ఉండబోతున్నారు. కుటుంబ స్థానం మీద దృష్టి ఉంటుంది, కెరియర్ మీద దృష్టి ఉంటుంది. శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలోకి సూర్యుడు రాబోతున్నారు 17వ తారీఖు నుంచి. బుధుడు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉంటారు, వక్రించబోతున్నారు 18వ తారీఖు నుంచి. కుటుంబ వ్యక్తులతో గొడవలు ఉంటాయి, ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు అవార్డ్స్ రివార్డ్స్ వస్తాయి. కానీ ఎవరికైతే జన్మ జాతకంలో శని కనుక బలహీనంగా ఉంటే కనుక ఇది వర్తించదు. ఎందుకంటే శనిగారి దృష్టి మీ 10వ స్థానం మీద పడుతోంది. దాని మూలంగా ఆయన చెడు దృష్టి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు ఉంటాయి. కెరియర్ పరంగా చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.